హలో వ్యూవర్స్, నమస్కారం అండి. మీ వైఫ్ అప్పుడప్పుడు సెక్స్ అవాయిడ్ చేస్తుందా? లేదా మీ వైఫ్ సెక్స్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తలేదా? అయితే మీ వైఫ్ సెక్స్ చేసేటప్పుడు నొప్పి ఏమైనా ఫీల్ అవుతుందా? అయితే మీ వైఫ్‌కి వెజైనిస్మస్ అనే కండిషన్ ఉండొచ్చు. సో వ్యూవర్స్, ఈరోజు మనం వెజైనిస్మస్ అంటే కలిసేటప్పుడు అమ్మాయిలకి నొప్పి వస్తుంది. ఆ నొప్పి వల్ల వాళ్ళు సెక్స్‌లో కలవట్లేదు. ఈ వెజైనిస్మస్ అంటే ఏంటి? దీనికి కారణాలు ఏంటి? దీని లక్షణాలు ఏంటి? దాంతోపాటు ఒక మంచి ఎక్సర్సైజ్ చెప్తాను. దాంతోపాటు ఒక మంచి మసాజ్ ఆయిల్ చెప్తాను. ఇవి ఫాలో చేస్తే న్యాచురల్గా మీ వైఫ్కి కానీ మీ పార్ట్నర్కి వెజైనిస్మస్ కండిషన్ ఉంటే పర్మనెంట్గా సాల్వ్ చేయవచ్చు. మీ సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి. నా దగ్గర సెక్స్ రిలేటెడ్ విషయాల కోసము, ట్రీట్మెంట్ కోసము రకరకాల పేషెంట్స్ వస్తారు. కౌన్సిలింగ్ కోసం కూడా వస్తారు. సో అలాంటి ఒక టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. అదేంటంటే వెజైనిస్మస్. ఒక కేసు గురించి చెప్తాను. రీసెంట్గా ఒక కపుల్స్ నా దగ్గర వచ్చారు. హస్బెండ్ అంటున్నాడు, సార్ మన పెళ్ళి అయ్యి సంవత్సరం అయింది సార్, కానీ సంవత్సరం నుంచి మనం కలవలేదు సార్. ఎందుకు అంటే ప్రతిసారి కలిసినప్పుడల్లా మా వైఫ్ ఏదో ఒక సాకు చెప్తుంది, ఏదో ఒక రీజన్ చెప్తుంది. ఫస్ట్ టైము అంటే బాగా కోఆపరేట్ చేస్తుంది. మంచి కిస్ ఇస్తున్నాను, రొమాన్స్ చేస్తున్నాను, అన్నీ మంచిగానే చేస్తున్నాను, ఫోర్ ప్లే కూడా బాగానే ఉంటుంది. కానీ కరెక్ట్ ఇంటర్ కోర్స్ టైంలోనే ఏమవుతుందంటే అంటే నా ఇంటర్కోర్స్ చేయలేకపోతున్నాను. అంటే ఆ హోల్ ఓపెన్ అవుతలేదు సార్. ఓపెన్ కాకోసరికి నేను లోపల ఇన్సర్ట్ అవుతలేదు. కొన్నిసారి నేనేమనుకున్నా, నాకేమైనా ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చిందా, నా అంగమైనా గట్టిగా అవుతలేదా అని ఫీల్ అయినా. అది ఫీల్ అయ్యి నేను కలవలేకపోయినా. కానీ నాకు అర్థం ఏమైందంటే నిజంగానే నా వైఫ్ అక్కడ ఏం స్పందిస్తలేదు. నాకేమనిపిస్తుందంటే నా వైఫ్కి నా మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదా, లేదా నేనంటే ఇష్టం లేదా, లేదా ఏమైనా బయట అఫేర్ ఉందా, లవ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి అని వాళ్ళు నా దగ్గర వచ్చిర్రు. కానీ అబ్బాయిని నేను బయటకు పంపించి అమ్మాయిని అడిగితే అప్పుడు ఏం తెలిసిందంటే, సారు నాకు సెక్స్ అంటే భయం సార్, నాకు కలిసేటప్పుడు నొప్పి వస్తుంది, నొప్పి రావడం వల్ల నాకు తెలియకుండానే అక్కడ మజిల్స్ అనేది క్లోజ్ అయిపోతుంది సార్. సో ఇది కండిషన్. అంటే వెజైనిస్మస్ అంటే ఇన్వాలంటరీ క్లోసేజ్ ఆఫ్ మజిల్. అంటే కరెక్ట్ పెనిట్రేషన్ టైంలో, ఇంటర్కోర్స్ టైంలో ఏమవుతుందంటే మన యోని దగ్గర అంటే వెజైనల్ దగ్గర మజిల్స్ ఏమవుతాయంటే న్యాచురల్గా ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు పురుషుల్లో కోరికలు వచ్చినప్పుడు ఏమవుతుంది, మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి అక్కడ ఎరెక్షన్ అనేది వస్తుంది, మన అంగం అనేది గట్టిగా అవుతుంది. అలాగే అమ్మాయిల్లో కోరికలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యోనిలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి అక్కడ మజల్ అనేది రిలాక్స్ అయ్యి ఆ వెజైనల్ మజల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వడం వల్ల మన పెనిట్రేషన్ అనేది ఈజీగా ఉంటుంది. కానీ ఈ వెజైనిస్మస్ కండిషన్లో ఏమవుతుందంటే కొన్ని కారణాల వల్ల ఆ వెజైనల్ మజల్స్ ఓపెన్ అవ్వడం బదులు క్లోజ్ అయిపోతాయి, టైట్గా అయిపోతాయి. అమ్మాయికి తెలియకుండానే టైట్గా అయిపోతాయి. దీన్ని వెజైనిస్మస్ అంటాము. సో దీని కారణాలు ఏంటి? దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఇంపార్టెంట్ కారణాలు ఏంటంటే అమ్మాయిలకి సెక్స్ అంటే భయము, ఫస్ట్ నైట్ అంటే భయము, సెక్స్ చేసేటప్పుడు నొప్పి వస్తుంది, బ్లీడింగ్ వస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లో వినడము, పేపర్లో చదవడము, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడము, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే అమ్మాయిల మైండ్లో ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఆ భయం వల్ల కూడా ఈ వెజైనిస్మస్ అనేది కండిషన్ వచ్చి ఉండొచ్చు. రెండోది ప్రీవియస్ హిస్టరీలో ఎప్పుడైనా చిన్నప్పుడు సెక్షువల్ అబ్యూజ్ అవ్వడము, లేదా ఏదో ఒక ఏజ్లో సెక్షువల్ అబ్యూజ్ అవ్వడము, ఇలాంటి కండిషన్ వల్ల కూడా వాళ్ళకి భయం అనేది ఉంటుంది. దానివల్ల కూడా ఈ కండిషన్ రావచ్చు. మూడో కండిషన్ ఏంటంటే జనరల్గా కొన్ని ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో లేదా కొన్ని రిలీజియస్ ఫ్యామిలీలో సెక్స్ అంటే తప్పు, సెక్స్ అంటే మంచిది కాదు అని ఒక ఫీలింగ్ ఉంటారు. అలాంటి మెంటాలిటీ ఉందనుకోండి, అలాంటి వాళ్ళలో కూడా ఇలాంటి వెజైనిస్మస్ అనే కండిషన్ రావచ్చు. సో ఈ రీజన్స్ వల్ల వాళ్ళలో వెజైనిస్మస్ అనే కండిషన్ రావచ్చు. సో దీని నుంచి బయటకు రావడం వల్ల సింపుల్ టెక్నిక్ అండి. సో దీని నుంచి బయటకు రావడము ఫస్ట్ ఏంటంటే అమ్మాయిలు మీకు అలాంటి నొప్పి ఉంటే ఫస్ట్ మీ హస్బెండ్తో డిస్కస్ చేయండి, లేదా డాక్టర్ దగ్గర వచ్చి డిస్కస్ చేయండి. మీ ప్రాబ్లం ఏంది దాన్ని డిస్కస్ చేస్తే దాని ప్రకారంగా మనము కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, మందులు కూడా ఇవ్వచ్చు. సో దీనికి ఒక మంచి న్యాచురల్ టెక్నిక్ చెప్తానని చెప్పాను కదా, అదేంటంటే బటర్ఫ్లై పోజ్ టెక్నిక్. అంటే బటర్ఫ్లై పోజ్ టెక్నిక్ అంటే కింద కూర్చొని కాలు ఇలా పెట్టేసి ఇలా చేయడం.
ఎక్సర్సైజ్, ఇది ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. సో మీ పెల్విక్ మజిల్ దగ్గర కాలు ఇలా చేసేసి బటర్ఫ్లై పోజ్లో కూర్చొని డైలీ ఒక 15-20 నిమిషాలు, 15-20 నిమిషాలు అవసరం లేదు, జస్ట్ 5 మినిట్స్ ఇలా ఎక్సర్సైజ్ చేయండి. సో కాళ్ళ నుంచి ఇలా ఇలా ఎక్సర్సైజ్ చేశారనుకోండి, అక్కడ వెజైనల్ దగ్గర ఉండే మజిల్స్ అనేది లూజ్ అయిపోతాయి, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఆ మజిల్ అనేది వీక్నెస్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇదొక ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే మీకు ఈ కండిషన్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రెండోది, ఒక మంచి మసాజ్ ఆయిల్ చెప్తా అన్నాను కదా, నువ్వుల ఆయిల్ తీసుకోండి, కోకోనట్ ఆయిల్ తీసుకోండి, రెండు కలిపేసి కొంచెం వేడి చేయండి. వేడి చేసేసి కొంచెం వామ్ అయినాక ఏం చేయాలంటే, హస్బెండ్స్ మీరు ఏం చేయాలంటే ఆయిల్ తీసుకొని మంచిగా తొడ దగ్గర జస్ట్ ఇంటర్ కోర్స్ ఒక 10 నిమిషాల ముందు మంచిగా మసాజ్ చేయండి. మన ఫింగర్తో చేయొచ్చు, పామ్స్తో చేయొచ్చు, ఇలా మంచిగా చేయండి. సో మంచిగా ఈ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఒకటి, వాళ్ళలో ఈ సెక్స్ అంటే భయం వెళ్తుంది, మీతో కంఫర్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఈ మసాజ్ టెక్నిక్ వల్ల అక్కడ మజిల్స్ కూడా మంచిగా లూజ్ అయిపోతూ వస్తాయి. సో ఇలా ఈ 2 టెక్నిక్ చేస్తే న్యాచురల్గా సాల్వ్ అవుతుంది. అయినా కూడా సాల్వ్ అవుతలేదంటే మన దగ్గర రండి, మన హోమియోపతిలో వెజైనిస్మస్కి మంచి మెడికేషన్ ఉంటే దాంతోపాటు మంచి కౌన్సిలింగ్ ఇస్తాము. కౌన్సిలింగ్ ఇచ్చి మెడికేషన్ వాడితే డెఫినెట్గా మీరు ఈ కండిషన్ నుంచి బయటకు రావచ్చు. సో సైలెంట్గా సఫర్ కాకండి. సైలెంట్గా సఫర్ అయితే మీ ఫ్యామిలీ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో డిస్టర్బ్ కాకూడదు అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, డిస్కషన్ చేయండి. సో మీకు ఇలాంటి ట్రీట్మెంటు లేదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉండే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.